ఈ వీడియో గుండె ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే చూడండి. ఈ వీడియోలో ఉన్న విజువల్స్ మీకు డిస్టర్బింగ్గా ఉండవచ్చు. అదే కాశీలో ఉన్న మణికర్ణికా ఘాట్. దీనినే నిత్య శ్మశానం అని కూడా అంటారు. ఈ మణికర్ణికా ఘాట్నే ప్రపంచంలో అతిపెద్ద శ్మశానం అని కూడా అంటారు. ఇప్పుడు నేను మీకు ఆ ఘాట్ చూపించబోతున్నాను. ఇక్కడైతే సంవత్సరంలో 365 రోజులు 24 గంటలు శవాల దహనం జరుగుతూనే ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇవన్నీ అయితే కాలుతున్న శవాలు. ఇక్కడే మనకు సాక్షాత్తు ఆ పరమశివుడే వెలిగించిన అగ్ని ఉంది. ఆ అగ్నితోనే ఇక్కడ శవాలను అయితే దహనం చేస్తారు. ఇక్కడ ఉన్న ఈ కట్టెలతోనే శవాల దహనం అయితే చేస్తారు. కాశీలో అయితే మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. ఘాట్ అంటే నది ఒడ్డు అని అర్థం. ఇక్కడ ఉన్న 84 ఘాట్లలో అతి ముఖ్యమైన ఘాట్లు మణికర్ణికా ఘాట్ మరియు హరిశ్చంద్ర ఘాట్. ఈ 2 ఘాట్ల దగ్గరే మనకు శవాల దహనం అయితే చేస్తారు. ఈ రెండిట్లో మెయిన్ అంటే మణికర్ణికా ఘాట్. ఇక్కడ ఉన్న ఈ కట్టెలతోనే శవాలను అయితే కాలుస్తారు. ఒక మనిషిని దహనం చేయడానికి 200 కిలోల కట్టెలు అయితే అవసరమవుతాయంట. ఇక్కడైతే ఎప్పుడు శవాలు వస్తూనే ఉంటాయి కుప్పలు కుప్పలుగా. ఇక్కడే మనకు 3000 ఏళ్ళుగా మండుతున్న అగ్ని కూడా ఉంది. ఇక్కడే కట్టెలను తూకం వేసి కిలోల లెక్కనైతే అమ్ముతారు శవాల దహనానికి. అసలు ఈ మణికర్ణికా ఘాట్ ఎక్కడ ఉందంటే కాశీ విశ్వనాథ్ టెంపుల్ గేట్ నెంబర్ 2 పక్కనే అయితే మణికర్ణికా ఘాట్ ఉంటుంది. దశాశ్వమేధ ఘాట్ నుంచి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళొచ్చు, రండి చూద్దాం. ఇలా నడుచుకుంటూ వస్తే ఈ కట్టెలతో మనకు మణికర్ణికా ఘాట్ అయితే స్వాగతం పలుకుతుంది. చూడండి, ఇక్కడ ఒకరి చావు మరొకరికి బతుకుదెరువు అయ్యింది. ఇలా కొద్దిగా ముందుకు వస్తే మనకు ఒక ఫేమస్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. దాని చరిత్ర నేను తర్వాత చెప్తా. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బావిలోకి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు దేవతలైతే స్నానాలు చేయడానికి అయితే వస్తారంట. ఇక్కడ మీరు చూసే ఈ టెంపుల్ అయితే రత్నేశ్వర మహాదేవ్ టెంపుల్. ఇది మణికర్ణికా ఘాట్కు వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ టెంపుల్ అయితే 9 డిగ్రీలు అయితే ఒక పక్క వంగి ఉంటుంది. పురాణాల ప్రకారం ఆ పరమశివుడు శవాలతో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా వింటా అని టెంపుల్ వంగిందంట. ఈ గుడి గర్భగుడి అయితే సంవత్సరంలో 3 లేదా 4 నెలలు మాత్రమే బయట ఉంటుంది. ఎండాకాలంలో గంగానది ప్రవాహం తగ్గినప్పుడు మాత్రమే ఈ గుడి అయితే బయట కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే ఆ శవం తరపు బంధువులు కిలోల లెక్కన కట్టెలైతే కొంటారు శవాన్ని దహనం చేయడానికి. మనమైతే మణికర్ణికా ఘాట్లోకి అయితే ఎంటర్ అయ్యాం. అదిగో చూడండి, ఇప్పుడైతే ఒక శవాన్ని దహనం చేయడానికి అయితే రెడీ చేస్తున్నారు. ఇప్పుడే మహాశ్మశానమైన మణికర్ణికా ఘాట్కి వచ్చాం. ఇక్కడ మీరు చూడొచ్చు, శవ దహనం జరుగుతుంది. ఇక్కడ ప్రాసెస్ ఏమిటంటే మొదట శవాన్ని తీసుకొచ్చి గంగానదిలో అయితే స్నానం చేపిస్తారు. ఎందుకంటే ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే పోవాలని. ఇంకో విషయం, ఈ మణికర్ణికా ఘాట్లోకి అయితే ఆడవారిని రానివ్వరు. ఎందుకంటే మన హిందూ ఆచారం ప్రకారం ఆడవారు శ్మశానంలోకి రాకూడదు కాబట్టి. ఈ విషయం తెలియక ఫారినర్స్ అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇవన్నీ ఇప్పుడు కాలుతున్న శవాలు. ఇక్కడైతే ఒక శవదహనం తర్వాత ఇంకో శవదహనం అలా జరుగుతూనే ఉంటాయి. చెతి పేరుస్తూనే ఉంటారు, శవాలు వస్తూనే ఉంటాయి. వీడేంటి అంతా బ్లర్ చేస్తున్నాడు అని అనుకోకండి. డైరెక్ట్గా యూట్యూబ్లో అయితే అస్సలు పెట్టకూడదు, అందుకే బ్లర్ చేస్తున్నా, ఏమనుకోకండి. ఇక్కడే శవం కాలాక ఆ బూడిదనైతే గంగానదిలోకి పోస్తారు. ఇక్కడ పనిచేసేవారైతే అందులో ఉన్న బంగారాన్ని తీసుకుంటారు. ఆ బూడిదలో ఉన్న బంగారాన్ని తీసుకొని ఇక్కడ మణికర్ణికా ఘాట్ ఓనర్ అయిన డోమ్ రాజాకైతే ఇస్తారంట. డోమ్ రాజా అంటే కాటి కాపర్ల కుటుంబీకుడు. హరిశ్చంద్రుడు కూడా కాటి కాపరుడిగా పనిచేసింది ఈ డోమ్ రాజుల దగ్గరై. పురాణాల ప్రకారం కాశీకైతే 2 రాజులు ఉంటారు. ఒకరు ఆ పరమశివుడు అయితే ఇంకో రాజే ఈ డోమ్ రాజు. ఇక్కడ ఈ మణికర్ణికా ఘాట్లో మాత్రం వేడి అయితే చాలా ఉంది, మొబైలే లాగ్ అవుతుంది. ఇక్కడ విజువల్స్ మాత్రం చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. శవాలు కాలడం ఇవన్నీ సెన్సిటివ్, వాళ్ళు అస్సలు చూడలేరు. మీరు ఇక్కడి వరకు చూస్తున్నారంటే మీరు చాలా ధైర్యవంతులు. మనకు నార్మల్గా ఊర్లలో శవాల దగ్గరికి వెళ్ళాలంటేనే భయం కదా, కానీ ఇక్కడ ఎలాంటి భయమూ ఉండదు. అందరూ శవాన్ని శివంలా చూస్తారు. అంతా పరమశివుడి లీల.
ఇక్కడ 40 కేజీస్ అంటే ఒక మాన్ అని అర్థం. అంటే ఇక్కడ కట్టెలను మాన్లలో అమ్ముతారు. ఒక మనిషిని కాల్చడానికి 5 మాన్లు అంటే 200 కిలోల కట్టెలు అయితే ఖర్చు అవుతాయి. ఈ మణికర్ణికా ఘాట్లో ఒక శవాన్ని కాల్చడానికి 25,000 వరకు ఖర్చు అవుతుంది. ఒక శవం పూర్తిగా కాలి బూడిదవ్వడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. అయినా కూడా ఎముకలైతే పూర్తిగా కాలవు. వాటిని అలాగే గంగా నదిలో పారవేస్తారు. అసలు ఇక్కడే మణికర్ణికా ఘాట్లోని శవాలను ఎందుకు దహనం చేస్తారంటే, మనం ఈ మణికర్ణికా ఘాట్ పూర్తి చరిత్ర తెలుసుకుందాం. చరిత్ర చూసుకుంటే పార్వతీ అమ్మవారు ఇక్కడ స్నానం చేస్తున్నప్పుడు చెవికమ్మ అంటే సంస్కృతంలో కర్ణిక ఈ గంగా నదిలో పడిపోయిందంట. ఆ చెవికమ్మను వెతకడానికి పరమశివుడు గంగమ్మ తల్లి సహాయం తీసుకున్నాడని, అందుకే ఈ ఘాట్కు మణికర్ణికా ఘాట్ అనే పేరు వచ్చిందని పురాణం చెప్తోంది. ఇక్కడే శవాలను ఎందుకు దహనం చేస్తారంటే, ఇక్కడ దహనం చేసిన ఆత్మల చెవిలో సాక్షాత్తు ఆ పరమశివుడు తారక మంత్రం అంటే మోక్షానికి దారి చెప్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి శవాలు తీసుకొచ్చి మరీ దహన సంస్కారాలు అయితే చేస్తారు, ఆ ఆత్మలకు మోక్షం లభించడానికి. ఇంకో విషయం, ఇక్కడికి హోలీ సమయంలో అఘోరాలు వచ్చి పెద్ద పండుగలా చేస్తారు. హోలీ అంటే రంగులతో కాకుండా ఇక్కడ శవాల బూడిదతో హోలీ ఆడుకుంటారు. దీనినే మసాన్ హోలీ అంటారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్.